మనకి టుడే టాపిక్ ఏంటంటే విజువలైజింగ్ 3D ఇన్ 2D. ఓకేనా, మనకి 1D అనేది కూడా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే చిన్న సూది ఉంటుందా, సూది, మన హెయిర్, దారం, ఇవి ఏమో 1Dకి ఎగ్జాంపుల్. 2Dకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్లాంటి పేపర్స్ ఇట్లాంటివి ఉంటాయా, ఇవన్నీ కూడా సన్నగా ఉన్నాయని 2Dకి ఎగ్జాంపుల్. 3Dకి ఎగ్జాంపుల్ ఏంటంటే క్యూబ్. క్యూబ్ అనేది 3Dకి ఎగ్జాంపుల్. ఓకేనా, దీనికి ఫేసెస్ ఎన్ని ఉంటాయో, వర్టిక్స్ ఎన్ని ఉంటాయో, ఎడ్జెస్ ఎన్ని ఉంటాయో నేను చెప్తాను, చూడండి. ఓకేనా, ఓకేనా, క్యూబ్ కి ఫేసెస్ ఎట్లుంటాయంటే ఇవి ఫేసెస్. ఓకేనా, ఎన్ని ఉంటాయంటే 1 2 3 4 5 6. ఓకేనా, ఇప్పుడు క్యూబ్ కి ఫేసెస్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. దీనికి వర్టిక్స్ అంటే ఏంటంటే ఈ అంచులు. ఓకేనా, ఈ అంచులు ఎన్ని ఉంటాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకేనా, క్యూబ్ కి 8 వర్టిక్స్ అనేది ఉంటాయి. ఓకేనా, తర్వాతకి ఎడ్జెస్. ఎడ్జెస్ ఏంటంటే ఈ కొనాలు ఉంటాయా, ఇవికి ఎడ్జెస్ అని అంటారు. ఓకేనా, ఎన్ని ఉంటాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా, క్యూబ్ కి 12 ఎడ్జెస్ ఉంటాయి. ఓకేనా, అవి ఎక్కడ ఉంటాయంటే ఇది ఫేస్, ఇది వర్టిక్స్. ఇవి ఎడ్జెస్. ఓకే కదా, ఇప్పుడు క్యూబ్ కి ఫేసెస్ ఎన్ని ఉంటాయో చెప్పండి నాకు. ఫేస్ కి ఎన్ని ఉన్నాయి, 6. ఓకేనా, 6 ఫేసెస్ ఉన్నాయి క్యూబ్ కి. సరే, వర్టిక్స్ ఎన్ని ఉన్నాయి మరి, 8. ఓకే, మరి ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, 12. ఓకే, 12 ఉన్నాయి కదా. మరి ఈ బుక్ కి చెప్పగలుగుతారా మీరు? ఓకేనా, దీనికి ఎవరైనా ఒకరు వచ్చి చెప్తారా? సరే, నేనే చెప్తా చూడండి. దీనికి కూడా సేమ్ ఫేసెస్ ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం. 1 2 3 4 5 6. అంటే 6 ఫేసెస్ ఉన్నాయి. సేమ్ క్యూబ్ లెక్కనే దీనికి కూడా 6 ఫేసెస్ ఉన్నాయి. ఓకే, దీనికి వర్టిక్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3